హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఇప్పుడు వచ్చేసి డమాడిమిల్ మ్యాచ్ అయితే ఉన్నది. మంచి రైవలరీ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాయ్పూర్లో ఆడుతూ ఉండేది. ఇప్పుడు రాయ్పూర్ వచ్చేసి మన సెకండ్ హోమ్ గ్రౌండ్ అని చెప్పేసి బీసీసీ వాళ్ళు అయితే స్టార్టింగ్ ఆఫ్ ద టూర్నమెంట్ అనౌన్స్ చేసిండ్రు కదా. అదే తర ఇప్పుడు వచ్చేసి రాయ్పూర్లో అయితే ఆడతారు మ్యాచ్. ఇప్పుడు మ్యాచ్ వచ్చేసి ఈవినింగ్ గేమ్ అయి ఉంటుంది. 7:30కి అయితే స్టార్ట్ అవుతుంది. రాయ్పూర్ క్రికెట్ గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ ఫుల్ బ్యాటింగ్కి హెల్ప్ కాదు, ఇతవ ఫుల్ బౌలింగ్కి హెల్ప్ కాదు, మిడ్ రేంజ్గానే అయితే ఉంటుంది. మంచి ఫైట్ అయితే ఉంటుంది గురు. ఇప్పుడు ఉండే మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్, ಮತ್ತೆ దానికంటే చాలా ఇంపార్టెంట్ క్వాలిఫై కావాలని చెప్పేసి మన ఆర్సీబీకి అయితే ఇంకా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ గెలాల ఏమన్నా కానీ లేదంటే పక్క క్యాలిక్యులేటర్లు ఎత్తుకనుకోకుండా తిరిగా లాస్ట్ ఇంకేం 3 గేమ్స్ ఏమో ఉంటుంది, అంతే 3-4 గేమ్స్ ఏమో అయితే ఉంటుంది. అంతా మస్ట్ విన్కి అయితే వచ్చుకుంటుంది. లాస్ట్ బుడుంకి వచ్చుకోకండి అంటే ಯಾವ ಥರ ఉంటుంది యోచన చేయండి మీరే. ఈ కూడా ముంబై ఇండియన్స్ పైన ఈ పొద్దున్న మ్యాచ్ గెలిస్తేనే పక్క మన ఆర్సీబీకి పాజిటివ్ అయితే ఉంటుంది. లాస్ట్ వీడియోలో అంతా పాయింట్స్ టేబుల్ గురించి అంతా మాట్లాడింది. మంది రన్ రేట్ అయితే బెస్ట్గా ఉంది కదా, దాని నుంచి ఈ పొద్దున్న మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్గా ఫస్ట్కి అయితే మూవ్ అయిపోతాం మనము. చూడొచ్చు నిన్న గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య అయిండే మ్యాచ్లో యాత్ర చూడండి. గుజరాత్ టైటన్స్ కంబ్యాక్ ఇచ్చినది. ಮತ್ತೆ నేను చెప్పింది వీడియోలో వీళ్ళు ఏమైనా మస్తుగా గెలిస్తే డైరెక్ట్ సెకండ్ స్పాట్కి అయితే మూవ్ అవుతారని చెప్పేసి చూడొచ్చు. కూడా పాయింట్స్ టేబుల్ డైరెక్ట్గా సెకండ్కి అయితే మూవ్ అయినది గుజరాత్ టైటన్స్. ఏడుగురు ఉండింది వీళ్ళు గుజరాత్ టైటన్స్, ఎడో కింద కరుసుకైండ్రి అట్లా వాళ్ళు చూడండి ಯಾವ ಥರ కంబ్యాక్ ఇచ్చినారని చెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ గేమ్ వచ్చేసి ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే అయితే ఉంటుంది. వీళ్ళది ఫస్ట్ మ్యాచ్ అయితే అవుతుంది. 3:30కి అయితే స్టార్ట్ అవుతుంది కదా. ఈ మ్యాచ్లో వచ్చేసి ఎల్ఎస్జీ వాళ్ళకి అంతో టైం ఇంపార్టెంట్గానే ఉండలేదు. చేపాక్ స్టేడియంలో అయితే ఆడుతూ ఉన్నారు కదా. సిఎస్కే వాళ్ళు అయితే డామినేట్ చేస్తారని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. సిఎస్కే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గేమ్ గురు. వీళ్ళు పాయింట్స్ టేబుల్లో ముందుకు రావాలంటే హోప్ ఎల్ఎస్జీ వాళ్ళు ఉండే ఫామ్కి ఎల్ఎస్జీ వాళ్ళు మొత్తం సిఎస్కేని కొడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూద్దాము. ఎలాంటి చేపాక్లు ఆడుతూ ఉండేది కదా. సిఎస్కేది వచ్చేసి చేపాక్ స్టేడియంలో చాలా అంటే చాలా బాగుంది స్టాట్స్. ఎల్ఎస్జీ వాళ్ళు పైన మ్యాచ్ ఆర్సీబీ పైన ಯಾವ ಥರ గెలిచినది, టాప్ టీమ్ని కొట్టినది, ఇంకా సిఎస్కేని కొట్టుకుంటారా చూద్దాం ఏమవుతుంది మ్యాచ్ అని చెప్పేసి. ఇప్పుడు డైరెక్ట్గా సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడేదైతే చెప్తుంది కదా. స్టేడియం వచ్చేసి రాయ్పూర్లో ಯಾವ ಥರ ఉంటుంది అంటే ఈతవ బ్యాటింగ్కి హెల్ప్ ఉండలేదు, ಮತ್ತು బౌలింగ్కి హెల్ప్ ఉండలేదు, మిడ్ రేంజ్గానే ఉంటుంది ఈతవ ఉండే పిచ్చు. దాని నుంచి టాస్ ఏమంత మ్యాటర్ అయ్యలేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ ఈవినింగ్ ఏమైనా దాని నుంచి టాస్ గెలిస్తే ఆబ్వియస్గా బౌలింగ్ ఎత్తుకుంటారు ಯಾವುದೇ ఒక టీం అయింది. బౌలింగ్ ఎత్తుకున్నాక నాకు అనిపిస్తుంది ఈ పొద్దు పక్క మన జోస్ హజల్వుడ్ లేదంటే భువనేశ్వర్ కుమార్ ఇద్దరులో ఒకరు పక్క. ఇద్దరు లేకపోయినా నాకు వచ్చేసి పక్క భువనేశ్వర్ కుమార్ పైన అయితే మస్తుగా కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఇట్లా ఒక స్టేడియంలో హెల్ప్ ఉంటుంది కదా, మిడ్ రేంజ్గా ఉంటుంది కదా పిచ్, ఆ ఒక స్టేడియంలో మించినది భువనేశ్వర్ కుమార్. సుధామ్ ఇప్పుడు స్వింగ్ మ్యాజిక్ ಯಾವ ಥರ చేస్తాడని చెప్పేసి. ప్లేయింగ్ 11 గురించి మాట్లాడేదైతే చేంజెస్ వచ్చేసి నాకు తెలిసినట్లు ఒక 2 చేంజెస్ అయితే కావచ్చు, మేజర్ చేంజెస్. జార్డన్ కాక్స్ లోపలికి రావచ్చు నాకు అనిపిస్తుంది. అంటే వీళ్ళు వికెట్ కీపింగ్ బ్యాటర్ కాబట్టి జోకో బెత్తల్ జగల తెస్తారా, లేదంటే లేదు గురు మేము ఇదే ఒక ప్లేయింగ్ 11 ఆడుతున్నాం ಮತ್ತೆ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పేసి మన ఆర్సీబీ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇంకాను నేను చెప్తాను వీడియోలో. ఎలాంటి ముంబై ఇండియన్స్ ఏమి అంతొట్టు ఈజీగా అయితే ఇడిచిచ్చేదానికి అయ్యలేదు. ఎలాంటి వాళ్ళు ఆ ಥರ ఒక టీంని కట్టినది మస్తుగా ఉంది. వీళ్ళ దగ్గర టీమ్ ఆన్ పేపర్ చూసేది అయితే, కానీ వీళ్ళు వచ్చేసి ఫామ్లో అయితే లేదు. ఒకరు తప్పితే ఒకరు ఆడుతూ ఉండలేదు. ఇవిడ రోహిత్ శర్మ వచ్చేసి కంబ్యాక్ అయితే ఇచ్చినది ప్లేయింగ్ 11లో. చూద్దాము ఏమన్నా ಮತ್ತೆ ఆర్సీబీకి ఏమైనా రివెంజ్ తీసుకుంటారా, లేదంటే ఆర్సీబీ కంటిన్యూ చేస్తారా అని చెప్పేసి. లాస్ట్ మ్యాచ్ రాయల్ డికార్టన్ కూడా ఫామ్కి అయితే వచ్చినది. కూడా ఆల్మోస్ట్ అందరూ తిలక్ వర్మ ఉండొచ్చు, ಮತ್ತು హార్దిక్ పాండ్యా వీళ్ళంతా. హార్దిక్ పాండ్యా వచ్చేసి ఈ మ్యాచ్ ఆడేది డౌటేనే. చూద్దాము. ఇన్ కేస్ వీళ్ళకేమో ఫిట్నెస్ ఇష్యూ రావచ్చు ఏమో ఉందంట. ఇన్ కేస్ ఈ మ్యాచ్లో ఏమైనా ఆడితే ఆడవచ్చును, ఆడకనపోవచ్చును, అది టాస్ చేసిన కూడా డిసైడ్ అవుతుంది. జస్ట్ సూర్యకుమార్ యాదవ్ ఒకరు వీళ్ళకి ఫామ్కి రావాల్సి ఉండేది. వీళ్ళది బ్యాటింగ్ అయితే మస్తుగానే ఉంది, బౌలింగ్ కూడాను అట్లే ఉండేది, కానీ ఫామ్లో అయితే లేదు. బుమ్రా అయింది, ಮತ್ತು వికెట్లు అయితే తీసుకోవడం లేదు. మెయిన్గా చెప్పాలంటే బుమ్రా ಮತ್ತು ట్రెంట్ బోల్ట్. ఈ మ్యాచ్ వచ్చేసి లైట్గా అంతా తీసుకునేట్లే లేనే లేదు ఆర్సీబీకి. ఆ ಥರ ఒక కాంపిటీషన్ అయితే ఉంటుంది. హోప్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు మన బ్యాటింగ్లో ఫైర్ అవుతారు ఓపెనర్స్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ సోలిండే మ్యాచ్లో అంతా తీసుకున్నా ఓపెనర్స్ విరాట్ కోహ్లీ ಮತ್ತು జోకో బెత్తల్లో ఓపెనింగ్ క్లీన్గా చేయకుండా దానికని ఆల్మోస్ట్ మ్యాచెస్ అయితే పోయినది. ಮತ್ತೆ ಮಿಡ್ಲ್ ಆರ್ಡರ್ ಗುರು ಟೆನ್ಷನ್ లేదు. లాస్ట్ వీడియోలో ఇదే చెప్పింది. రజాత్ పటిదార్ అయిని ಮತ್ತೆ దేవదత్ పడికల్ అయిని మిడిల్ ఆర్డర్ని ఆరాంగా కంట్రోల్ చేసుకొని పోతారు. ಮತ್ತೆ ఫినిషర్స్లో గురు మెయిన్ జితేష్ శర్మ ఏం గురు ఆడుతూ ఉండేది. జితేష్ శర్మ ಮತ್ತೆ ఛాన్స్ ఇస్తారా జితేష్ శర్మకి ఈ ఒక మ్యాచ్లో, లేదంటే కూకప్పను సాల్ అని చెప్పేసి జార్డన్ కాక్స్ని గిన లోపలికి తెస్తారా ప్లేయింగ్ 11లోకి అని చెప్పేసి వెయిట్ చేసి చూడాలా. జితేష్ శర్మకి కేపబిలిటీ ఉంది గురు, కానీ వీళ్ళు చాలా బిల్డప్ ఇచ్చుకొని జల్దీ అయితే ఒక తిక్కులుగా షార్ట్స్ ఆడేసి వీళ్ళు అయితే అవుట్ అయిపోతున్నారు. మంచి ఒక బౌలర్ ఆడినట్లు ఆడతారు గురు వీళ్ళు. బ్యాటింగ్ చూసుకొని ఆడాలరా నుంచి ఎట్లా ఏమని చెప్పేసి. లాస్ట్ టైం అవుట్ అయినాడు చూడొచ్చు, షార్ట్ బాల్కి అవుట్ అయింది. అదే ఫామ్లో ఉండే బ్యాట్స్మెన్ అయితే ఈ ఒక బాల్కి పక్క ఎక్స్పెక్ట్ ఇస్తాడు, వైడ్ అవుతుందా లేదంటే బౌన్సర్ అవుతుందా అని చెప్పేసి. కానీ పైన్ మ్యాచ్లో జితేష్ శర్మ అయితే దాన్ని కొట్టేదానికి అయితే పోయి వెనక క్యాచ్ ఇచ్చేసి అవుట్ అవుతాడు. మన బౌలింగ్ వచ్చేసి ఏమంటే ఏమీ ప్రాబ్లం అయితే లేదు, మస్తుగానే వేస్తున్నారు బౌలింగ్. మన బ్యాటింగ్లో కంట్రిబ్యూషన్ రావాల్సి ఉండేది.
ఈ పొద్దు ఉండే మ్యాచ్లో. ఇన్ కేస్ ఈ మ్యాచ్ గెలిస్తే మన ఆర్సీబీ వాళ్ళు డైరెక్ట్గా పాయింట్స్ టేబుల్లో టాప్ స్పాట్ని అయితే సీల్ చేసుకుంటారు. హోప్ మ్యాచ్ని గెలిని అని చెప్పేసి అందరూ అనుకుందాము. ఇన్ చెప్తా వీడియో అయితే ముగిస్తా ఉన్నాను. ಮತ್ತೆ మన తెలుగు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుండా అన్ని సతిలు ఇదే చెప్తున్నాను. వీడియో అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేస్తా ఉండలేదు గురు. సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడానికి ఇంకా నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఒక మోటివేషన్ కానీ ఉంటుంది. ಮತ್ತೆ మీకేమనిపిస్తుంది ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ಮತ್ತೆ ఎవరు బాగా ఆడతారు, ఒక ఇంపాక్ట్ ఎవరు చూపిస్తారు అనేసి కమెంట్ చేయండి, రిప్లై చేస్తాను. సిద్దాము నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్.